మధ్యాహ్న భోజనం వికటించి అస్వస్థతకు గురైన నారాయణపేట జిల్లా మాగునూరు జెడ్పీ పాఠశాలకు చెందిన 15 మంది విద్యార్థులకు మహబూబ్నగర్ జిల్లా ఆసుపత్రిలో మెరుగైన చికిత్స అందిస్తున్నారు. విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉందన్న ఆసుపత్రి సూపరింటెండెంట్ ఇద్దరిని మాత్రం వైద్యుల ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచినట్లు వెల్లడించారు. అస్వస్థతకు గురైన పిల్లలను మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి పరామర్శించారు. మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆయన ఆదేశించారు. మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని సీఎం అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. నిర్లక్ష్యం ఉందని తేలితే సంబంధిత అధికారులను సస్పెండ్ చేయాలని ఆదేశించారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందించే విషయంలో రాజీ పడేది లేదన్న ఆయన ఇటువంటి ఘటనలు పునరావృతమైతే మరింత కఠినంగా వ్యవహరిస్తామన్నారు. ఒక 15 మంది పిల్లల్ని జీజీహెచ్ మామనగర్కి పంపిస్తున్నాము. అర్జెంటుగా మీరు టేక్ కేర్ అంటే ఇమీడియట్గా ఆర్ఎంఓ గారికి చెప్పినాము. ప్లస్ మా పీడియాట్రిషియన్, మా జనరల్ ఫిజిషియన్ అందరినీ మొబిలైజ్ చేసినాము. అందరూ 15 మంది పిల్లల్ని మనం అడ్మిట్ చేసినాము. అందరూ స్టేబుల్గా ఉన్నారు. బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ మనకు అవసరం కొద్దీ ఏమి ఇన్వెస్టిగేషన్స్ అవసరం ఉన్నాయో మా కన్సల్టెంట్స్ చెప్పిన దాన్ని బట్టి మేము అన్ని ఇన్వెస్టిగేషన్స్ యుద్ధ ప్రాతిపదిక మీద చేయిస్తున్నాము. మెయిన్గా వామిటింగ్స్, కొంతమంది దాంట్లో వామిటింగ్స్ విత్ మోషన్స్, కొంతమంది పిల్లలకు మెయిన్గా వామిటింగ్స్. ఇప్పుడైతే చాలామంది పిల్లలు మా ఫిజిషియన్స్ చెప్పినారు ఓరల్గా మనం సాఫ్ట్ డైట్ ఇద్దామని. దానికోసము మేము పిల్లలకు ఉప్మా, వేడి ఉప్మా, ఫ్రూట్స్ అవన్నీ సప్లై చేయాలి.